అప్పుడు గరుత్మంతుల వారు అడగటం మొదలుపెట్టారు. ఇంకా సంశయాల లిస్టు చెప్తున్నారన్నమాట. మనకి ప్రశ్నలు అడిగే వాళ్ళకి కొంచెం కంగారు ఎక్కువ ఉంటుంది కదా, అవతల వాళ్ళు చెప్పేదాకా మనకు వినే ఓపిక ఉండదు, గబుక్కున మర్చిపోతామేమో అనే భయంతో నేను అడిగేస్తున్నారు. జనన మరణాలకి కారణం ఏంటి? ఇక ఇది చేసి అమ్మయ్య ఇంకా ఏ జన్మ ఉండదండి అనుకునే సమయానికి మళ్ళీ పుడుతూ ఉంటాడు వాడు. స్వర్గప్రాప్తి అంటే ఏంటి? అసలు స్వర్గం అంటే ఏంటి? రంభా ఊర్వశి వీళ్ళు తిరిగేదాన్ని స్వర్గం అంటారా? అక్కడ డ్యాన్స్ చూడటమే స్వర్గమా? అంతకు మించి ఇంకేం లేదా? అదే స్వర్గమా ఫైనలా? అలాగే నరకవాసంలోకి ఎందుకు వెళ్తున్నాడు? నరకవాసం అంటే అసలు ఎలా ఉంటుంది, ఏ రకంగా అక్కడ ఉంటుంది అని అడుగుతున్నారన్నమాట. అలాగే ఏ పాపాలు చేస్తే ప్రేత జన్మ వస్తుంది, దాని నుంచి ఎలా విముక్తి లభిస్తుంది వానికి, ఏ పుణ్యం చేస్తే పరమపదం అనేటటువంటిది లభిస్తుందయా, అంటే ఉత్కృష్టమైనటువంటి స్థానం లభిస్తుంది అని ప్రార్థించారన్నమాట. అయ్యా, నీ నామానికి దూరంగా ఉండేటటువంటి వారికి ఎప్పుడైనా అది నరకమే. అది ఋషులందరూ కూడా చెప్పినటువంటి విషయమే. నీ నామాన్ని స్మరిస్తూ కూడా నరకానికి వెళుతూ ఉంటాడు. మరి ఎందుకు? లోపం ఎక్కడ జరుగుతోంది? గంగా స్నానం చేస్తే పుణ్యం వచ్చేస్తుందని చెప్తున్నారు కదా, మరి గంగా స్నానం చేసినా కూడా నరకానికి వెళ్ళట్లేదా? వెళుతున్నాడు. ఎలా అంటే తప్పెక్కడో జరుగుతోంది. గంగా స్నానం చేసిన మొన్న కుంభమేళా అండి వెళ్ళాం, చక్కగా త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించాం. పుణ్యం అంతా స్టాక్ ఉంటుంది, ఎక్కడా పోదండి. మనం బ్యాంకులో వేసినప్పుడు డబ్బు ఏముంటుంది? ఇంట్రెస్ట్తో సహా ఉంటూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. అలాగే మన పుణ్యం కూడా ఇంట్రెస్ట్తో సహా పెరుగుతూనే ఉంటుంది. కానీ దాన్ని అనుభవించాలి అంటే నీ పాపం ఒకటే అడ్డంగా ఉంటుందన్నమాట. నీకు సన్మానం చేయాలని బయట మాలలు పట్టుకొని నించున్నారు, నువ్వు తెర కట్టేసి కూర్చున్నావు అనుకో, తలుపులు బార్లా తెరిచే ఉన్నాయి, కానీ ఒక తెర అడ్డంగా వేసేసావు, పల్చటి తెర అది. ఆ తెర వేసిన తర్వాత దాన్ని తోసుకొని ఎవడన్నా లోపలికి రాగలడా? రాలేరు కదా. అలా నీకు రావలసిన ఫలాన్ని అందుకోలేకుండా అయిపోతామన్నమాట. అది అడుగుతున్నారు. ఏ పాపం అక్కడ ఒక సన్నటి తెరలాగా ఉండి రావలసిన పుణ్యాన్ని అందుకోలేకుండా చేస్తున్నది అని అడుగుతున్నారన్నమాట. ఇక చెబుతున్నారండి, ఆ విషయాలను నాకు చెప్పవయా అని ప్రార్థిస్తే స్వామి చెప్తున్నారు, ఓ పక్షీంద్ర, చక్కని ప్రశ్నని వేశావు. ఇది చాలా గుహ్యమైనటువంటి విషయం. ఎందుకంటే రహస్యం ఇది. ఎందుకంటే అడిగితేనే చెప్పాలి. అడిగితే మనం చెబుతుంటేనే ఒక్కోసారి ఏమవుతుందండి, ఎదుటివాడికి వినాలనిపించదు, వాడే అడుగుతాడు. అయినప్పటికీ కూడా ధర్మం గురించి మనం తెలుసుకునేటప్పుడు కొన్ని గుచ్చుకుంటాయి, కొన్ని తీయగా అనిపిస్తాయి. అటువంటిది అడగకుండా ఉన్నవాడికి చెప్పినప్పుడు ఏమవుతుంది, వాడికి ప్రతిదీ గుచ్చుకుంటూనే ఉంటుంది. అందుకని దాన్ని గుహ్యం అన్నారనమాట. అడిగితే తెలుసుకుంటాడు, అడగనప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి నే చెప్తా అంటే వాడికి ఎక్కదు. రెండవది, ఒక మంచి విషయాన్ని చెబుతున్నప్పుడు ప్రశ్నించాలి, ఏదో తప్పు వెతకాలి అని నువ్వు వింటున్నంతసేపు నీకు అందులో మంచి కనిపించదు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారండి, ఐస్ క్రీమ్ తినకురా ఎండాకాలం అని చెప్తారు. వీడు, మా అమ్మ నాన్న ఎప్పుడు చూసినానండి, వాళ్ళు సొక్కపడరు మన సొక్కపడినీరండి, వాళ్ళు తినరు మన తిన్నీరండి, చంపేస్తారు ఒకటేను, నేను కాలేజీకి వెళ్ళి తినేస్తూ ఉంటానండి. ఎవడికి నష్టం? వాళ్ళు ఎందుకు వద్దన్నారు? నీకు చూడటానికి ఐస్ క్రీము చల్లగా అనిపిస్తోంది కానీ వేడిమే చేస్తుంది. అది విచిత్రం అన్నమాట. అందుకే ఐస్ క్రీమ్ మంచి ఎండాకాలం నువ్వు ఐస్ క్రీమ్ తిని ముక్కు కారుతూ ఉంటుంది. ఇక చల్లగా ఉండాలిగా, మరి అయినా కారుతుంది. అందుకని ఏమంటారు, వద్దురా తినకు, అది మంచి చేయదు. అప్పటికి చల్లగా అనిపించినా లోపలికి వెళ్ళి అది ఖచ్చితంగా చెడే చేస్తుందని చెప్తారు. కానీ వీడికి నచ్చదు అనమాట. ఎందుకంటే వీడు ముందు నుంచే వీళ్ళు మన కమాండ్ చేస్తున్నారు, వీళ్ళు మన తొక్కేయాలని చూస్తున్నారు అని అనుకున్నప్పుడు వినగలమా? వినలేం కదా. అది అన్నమాట. ఎప్పుడైనా ఇందులో ఏదో ఉందేమో, వాళ్ళు మనకి రీజన్ చెప్పకపోయినా మనమే వెతుకుదామండి. ఒకటి చెప్పేదంటే వాళ్ళకి చెప్పే తెలివితేటలు లేవేమోనండి. తల్లిదండ్రులు ఉంటారండి, మంచి చెప్తారు, కానీ వాళ్ళకి దానికి రీజనింగ్ ఇవ్వటం చాలామందికి రాదు, అంత దూరం ఆలోచించరు. రకరకాల సమస్యల్లో తలమునకలు అయిపోతున్నప్పుడు చెప్పలేరు. చెయ్యొద్దురా చెయ్యొద్దు అంతే అంటాడు తప్ప దానికి రీజన్ చెప్పలేకపోవచ్చు ఆ తండ్రి. చెప్పినప్పుడు నువ్వే ఆలోచించవచ్చు కదా, ఎందుకు వద్దన్నారు ఆలోచిద్దాం ఒకసారి. ఇగో చెప్పకుండా వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళిపోకు,
వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అయినా సరే నాకు మాట చెప్పు, నేను ఒప్పుకున్నాకే ఇళ్ళు అంటాం. అమ్మ ఎప్పుడు అన్నింటికి ఆపేస్తుంది, ఎక్కడికి పోనీదు. చిచి, చెప్పకుండా వెళ్ళాక అక్కడ ఏదన్నా జరిగితే నిన్ను రక్షించేవాడు ఎవ్వడు. చెప్పి వెళ్ళామే అనుకోండి, మనం టైంకి రాకపోతే 10 మందిని పంపిస్తున్నాను. ఆమె మన నేను రక్షించలేకపోవచ్చు, ఆమె బెబ్బెబ్బే కావచ్చు, కానీ 10 మందిని పంపిస్తున్నాను కదా. స్వార్థంగా ఆలోచించుకుంటే వాళ్ళ మాట వినకపోవడం సంగతి పక్కన పెడితే మన సేఫ్టీ చాలా ముఖ్యం అక్కడ. అది మనం ఆలోచించే విధానంలో మార్పు వచ్చినప్పుడే మనకి మంచి అర్థమవుతుంది అన్నమాట. అందుకని గుహ్యము అని అన్నారు వీటిని. జిజ్ఞాసతో ఉన్నటువంటి వారికి మాత్రమే వీటిని పంచాలయ్యా అని చెప్పారు. అందుకని అటువంటి జిజ్ఞాసతో నువ్వు అడిగావు కనుక నేను ఈనాడు నీకు ఈ విషయాలని చెబుతానయ్యా అని చెప్పారు. ఎటువంటి వారట పాపాత్ములో చెబుతున్నారండి, ఎటువంటి వారు నరకాలకు వెళ్తారో చెప్తున్నారు. ఏహి పాపరత తార్క్ష్య, ఓ తార్క్ష్య వినవయా, ఎవరెవరు పాపాత్ములో నేను చెబుతాను. పాపరత, పాపముల యందు ఆసక్తి కలిగినటువంటి వాడు. తెలుసండి, అన్నీ తెలుసు, ఆరి గురించి ఈ గురించి మాట్లాడుకోకూడదని తెలుసు, కానీ ఇక్కడ సుబ్బలక్ష్మి లేదు కాబట్టి ఆ గురించి మనం మాట్లాడుకోవాల్సిందే, లేకపోతే మనకు తోచదు, అంతే. అంతే అంటారా కదా. కట్నాల గురించి మాట్లాడుకోకూడదండి. ఎవరైనా కట్నాలు ఇచ్చుకోలేకపోతే ఏదో పెళ్లి జరుగుతుంది కదా ఆనందించి రావాలి. ఆరేం పెట్టట్లేదటగా, పెట్టిపోతలు బాగా జరగలేదట కదా. 100 అబద్ధాలు ఆడైనా ఒక మంచి పెళ్లి చేయాలి, ఆడపిల్ల పెళ్ళికి నిలబడాలి. నువ్వు అదొదిలేసి వెళ్ళి ఏం చేస్తున్నావు, కుంపటి పెట్టొస్తున్నావు అక్కడ. అంటే నీకు పాపం మీదే దృష్టి. నేనేమన్నానండి, పాపం లేనోళ్ళు కదా, ఏం చేయలేకపోయారు కదా అని జాలి పడ్డానండి. నేను జాలి పడమని ఎవడు చెప్పాడండి కదా. పాపరత, అది ఏ పాపం. ఇంకా పాపాలు చెప్తాం. మీరు ఇంట్లో ఏం చేస్తారో మాకు తెలీదు, ఉన్న విషయం చెప్పాలి కాబట్టి చెప్పేస్తున్నాం అంతే. చిన్నపిల్లలకి లేదా ఏదో ఇంత పిల్లలకి లేదా భర్తలకో ఇంకోళ్ళకో మరొకళ్ళకో ఇంట్లో ముసలాళ్ళకో పాలు కలిపి ఇయ్యాలండి. వేడివేడి పాలు కలిపేమండి, వేడిగా ఉన్నాయి, మూతి కాలుతోంది, ఏం చేద్దామండి, ఏం చెయ్యాలండి. పిల్లలకి పట్టాలి, లేదా పాపం ముసలి వాళ్ళకి ఇవ్వాలి, లేదా భర్త గారికి టైం అయిపోతుంది వెళ్ళిపోవాలి, ఆయన తొందరగా ఇచ్చేసేయని చెప్తున్నాడు, ఏం చేయాలండి. ఎలా ఇస్తారండి మరి, పాలు చల్లార్చి ఇవ్వాలి, ఎలా ఇస్తారు, ఉఫ్ఫు ఉఫ్ఫు ఊది ఇస్తారు. గ్రేట్ పర్సనాలిటీ. ఊది ఇవ్వకూడదండి. మొన్న కరోనాలో చెప్పిన విషయం మనకి ఏ రోజో శాస్త్రంలో చెప్పారండి. ఊది ఇస్తే మహాపాపం అది. ఎందుకంటే నీ నోట్లో ఉన్న ఉమ్ము నీకు తెలియకుండానే అందులో పడుతుంది. నీ నోట్లో ఉన్నటువంటి లాలాజలం నీకు తెలియకుండానే అందులో ఉన్నటువంటి క్రిములు అందులోకి ప్రవేశిస్తాయి. ఆ క్రిములనే నువ్వేం చేస్తున్నావు, ఆ సదర్వానికి ఇస్తున్నావు అన్నమాట. మహాపాపం. పాపరత, పాపం ఏందో ఆసక్తి కలిగి ఉన్నటువంటి వారము. ఇంకొంతమంది ఉంటారు తల్లులు, నీళ్లలో చల్లారి పెడతారు. అబ్బే ఓదవండి, చీచీచి అసహ్యమండి, అందుకే నీళ్లలో పెడతామండి అని. అది పాపమే. నువ్వు గ్లాసులోంచి గ్లాసుకి చల్లార పెట్టాల్సిందే. చల్లార పెట్టాలంటే బాబోయ్ జబ్బలు పడిపోతాయి కదండి, అందుకని నీళ్లలో ఎట్టేస్తామండి. నీళ్లలో ఎట్టినప్పుడు అండి ఇదేమో వేడిగా ఉంటుందండి, అదేమో చల్లగా ఉంటుందండి. రెండు ఒకేసారి కలిసినప్పుడు దీనిలో ఉన్నటువంటి గుణాలు కోల్పోతాయండి. అప్పుడు ఈ పాలు వీడికి ఇచ్చే బలం ఏమీ లేదండి, కీడే చేస్తుందన్నమాట. అది పూర్వం పెద్దవాళ్ళని చూసే ఉంటారు కదండి, ఏమీ చదువు రానటువంటి అమ్మమ్మలు కూడా ఏం చేసేవారు, పాపం కష్టపడి చల్లార్చి ఇచ్చేవారు. 1000 ఏళ్ళనండి టీ స్టాల్లో వాళ్ళు ఏం చేస్తారండి, పాపం గబగబా వెళ్ళిపోవాలి, తొందరగా టీ ఇచ్చేసే. ట్రైన్ వెళ్ళిపోతుందంటే ఏం చేస్తాడు, పాపం కష్టపడి నానా ఐదులో పడి దాన్ని చల్లార్చి ఇస్తాడు 2 చేతులతో. తప్ప గబగబా కావాలా ఆగండి అని చెప్పి చల్లనీళ్ళల్లో పెట్టి మనకి ఇయ్యడు. బుద్ధి తెచ్చుకోవాలండి. ఎందుకంటే ఆ వ్యాపారాన్ని చేస్తున్నాడు కనుక ఎంతో కొంత దానిని తెలుసుకొని చేస్తాడు. ఇలా చేసి ఇవ్వకూడదు అని వాళ్ళకి తెలుసు కదా. మనం నేర్చుకోవాలి కదా కొంచెం అన్న. ఆడేమో పాపం ఏదో రూపాయి టీ స్టాల్ పెట్టుకున్నాడు, ఆడికేం తెలియదు, మనకు అన్నీ తెలుసు, మనం అన్నీ చేసేస్తాం అన్నమాట. ఇవన్నీ పాపాలేనండి. వీటి వలన పుణ్యం ఏం రాదు, పాపమే వస్తుంది. మనం చేసుకున్న పుణ్యం అంతా ఏమవుతుంది, స్టాకులో అక్కడ ఉండి మనకు అందకుండా ఇవన్నీ అడ్డుపడుతూ ఉంటాయి అన్నమాట.